హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సంథింగ్ స్పెషల్. చూసారా ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయో? ఇవన్నీ మా గృహప్రవేశానికి వచ్చిన గిఫ్ట్లు అండి. చాలా అంటే చాలా తక్కువ మందిని పిలుచుకున్నామండి, లిమిటెడ్ గా పిలుచుకున్నాము. 15వ తారీఖు నైట్ సత్యనారాయణ స్వామి పూజ జరిగిందండి. ఇంకా మా వదినతో పాలు పొంగిచ్చేసాము ఆడపడుచుతో. ఇంకా మీ ముందు నాకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇదైతే నాకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అండి. అంటే 2 days ముందే వచ్చేసింది గిఫ్ట్ అనమాట. నాకు అప్పటి నుంచి ఓపెన్ చేయకుండా గిఫ్ట్స్ అన్ని ఇలాగ ఒకేసారి వీడియో చేస్తూ ఓపెన్ చేయాలని చెప్పి అలా ఉంచేసాను అనమాట. సో ఫస్ట్ వచ్చిన గిఫ్ట్ కాబట్టి ఫస్టే ఓపెన్ చేస్తున్నాను, చూసేయండి. అసలు మేము ఫంక్షన్ అయితే చేయకూడదు అనుకున్నామండి, ఎందుకంటే మేము తీసుకుంది లోన్ మీద కదా. సో లోన్ అంతా తీరిపోయిన తర్వాతే మన హౌస్ అవుతుంది, ఇప్పుడు అవ్వదు అని చెప్పి అనుకున్నాము. నా ఒపీనియన్ అయితే అదేనండి. అది కాకుండా మా అమ్మకు కూడా హెల్త్ బాగాలేదండి. మా అమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అనమాట. మా హస్బెండ్ ఏంటంటే ఇంకా మనం కొత్త ఇల్లు కొనుక్కున్నాక 10 మందిని పిలిచి భోజనం పెట్టకపోతే బాగోదు, కనీసం ఎంతో కొంతమందిని పిలుచుకుందాం అని చెప్పేసి అన్నారు. ఇంకా అప్పటికప్పుడు అనుకున్నామండి, బట్ అందరినీ మిస్ అయ్యాము. కొంతమందిని మాత్రం పిలుచుకున్నాము. ఎక్కువగా మేము ఇంకా ఫ్రెండ్స్ని, ఇంకా ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళంతా ఉంటారు కదండి. నేను ఈ ఏరియాలోకి వచ్చి 6 years అయిందనమాట. 6 years నుంచి వీళ్ళు బాగా అలవాటు అనమాట. ఇక్కడ ఏరియాలో వాళ్ళందరూ బాగా తెలుసు అనమాట. ఇల్లంతా కూడాను వీడియో తీసి చూపిద్దాం అనుకున్నానండి, బట్ సర్దిన తర్వాత చూపిద్దామని చెప్పి తీయలేదు. ఇంకొక విషయం ఏంటంటే అస్సలు అంటే కొంచెం కూడా ఖాళీ లేనండి. చాలా స్ట్రెయిన్ అయిపోయాం మేము. ఓ పక్కన పూజ, ఓ పక్క పనుల మీద బాగా బిజీ అయిపోయాం అనమాట. ఇంకా నా ఫేస్ అయితే వడిలిపోయిన తోటకూరలాగా అయిపోయింది. ఫేషియల్ చేసుకుందాం అనుకున్నా అస్సలు కుదరలేదు. ఎంత స్ట్రెయిన్ అయినా సరే నా ఫేస్ లో కళ్ళ చూసారా? ఆ కొత్త ఇంట్లో కూర్చొని అట్లా గిఫ్ట్స్ ఓపెన్ చేసేటప్పుడు నా కళ్ళలో సంతోషం చూసారండి, ఎంత బాగా కనిపిస్తుందో. నేను నార్మల్ గానే నా గురించి పెద్దగా కేర్ తీసుకోనండి. అందులోని ఈ హౌస్ పని మొదలు పెట్టాక అస్సలు కేర్ తీసుకోవట్లేదు. ఇప్పుడు నుంచి కేర్ తీసుకుందాం అనుకుంటున్నానండి. మొత్తానికి నాకైతే ఒక విషయం అర్థమైందండి. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పేసి. నాకైతే అది మాత్రం బాగా అర్థమైందండి. ఎందుకన్నారు? వామ్మో, మేము అనుకున్నది పావలా అయితే ఖర్చు పెట్టింది 10 రూపాయలండి. మీరు ఆలోచించుకోండి. ఇంకా మేము కొనుక్కుందాం అనుకున్నప్పుడు చూసినప్పుడు యాస్టీస్ గా ఇల్లు ఎలా ఉందో అలాగా ఒట్టిగా పెయింట్ లేపించుకొని దిగిపోవాలి అని అనుకున్నాము. బట్ వేరే సిద్ధాంతి గారిని తీసుకొస్తే ఆయన ఏమన్నారంటే వంటగది వచ్చేసి ఈశాన్యంలో ఉంది, ఆగ్నేయంలో ఉండాలి అని చెప్పి అన్నారు. ఇంకా మేము అది ఒక్కటి మారుద్దాం అనుకొని బెడ్రూమ్లోనే వంటగది పెట్టించేలాగా సెట్ చేసామన్నమాట. ఇంకా తర్వాత మీకు వీడియోలో మొత్తం చూపిస్తానండి ఇల్లు అసలు ఏం ఎక్కడ మార్చాను అనేది. ఇంకా అందుకనే అన్నానమాట, పావలా అనుకుంటే 10 రూపాయలు అయిందని చెప్పి. ఇంకా ఏదైతే అది అయిందండి. బాబా మీద భారం వేశాను. కష్టపడే ఓపిక అయితే నాకు ఉంది. కస్టమర్లను తెప్పించే బాధ్యత మాత్రం బాబాదికే వేసానమాట. అబ్బాబ్బాబ్బా, ఏం చెప్తిని ఏంటి? కష్టపడే ఓపిక నా దగ్గర ఉంది, కస్టమర్లను తెప్పించే బాధ్యత మాత్రం బాబాకే కదా. భలే ఉంది కదా. నాకు ఇంకో విషయం కూడా అర్థమైందండి. ఏ రాయి అయితే ఏముంది నెత్తి పగలగొట్టుకోవడానికి అని చెప్పి ఇప్పుడున్న అద్దెంట్లో అద్దె కూడా కట్టుకుంటున్నాను. సేమ్ అలాగే ఇక్కడ కూడా లోన్ కట్టుకోవాలండి. అంతే, కాకపోతే లోన్ కట్టుకున్నా సరే ఇది మందైంది అని చెప్పి ఒక హోప్ ఉంటుంది అనమాట. ఇకపోతే నేనున్న ఏరియాలోనే, అది కూడా మా ఇంటి పక్కన ఇల్లే. నేను ఎందుకు కొన్నానంటే, నేను పార్లర్ పెట్టిన దగ్గర నుంచి నా క్లయింట్స్ అందరూ ఇక్కడ బాగా అలవాటు పడిపోయారండి. బయటికి ఎక్కడికన్నా వెళ్ళినా వాళ్ళు మొహం మీదే చెప్పేశారనమాట, నువ్వు బయట ఎక్కడన్నా పెడితే మేము రావని చెప్పేసి. నేను మళ్ళీ బయట ఎక్కడన్నా ఇల్లు కొనుక్కుంటే మళ్ళీ అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ నాకు అలవాటు పడడానికి క్లయింట్స్ చాలా టైం పడుతుంది. అసలు మేము ఇల్లు కొందాం అనుకున్నదే ఆయన సంపాదనతో పాటు నా సంపాదన కూడా యాడ్ అయిందని చెప్పి కొందాం అనుకున్నామండి. అదే నేను బయట కొన్నానంటే గనక నా సంపాదన పడిపోతుంది. అప్పుడు మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. పోనీ ఇంకొన్నాళ్ళు ఆగి కొనుక్కుందాం అనుకునేసరికి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, వాళ్ళకి ఇంకా ఫీజులు కూడా రెట్టింపు అయిపోతాయి అని చెప్పేసి మేము ఇప్పుడే తొందరపడ్డాం అనమాట. నేను తీసుకున్న డెసిషన్ కరెక్టో కాదో నాకు తెలియదండి, బట్ నేను ఒకటే నమ్ముతాను, నేను ఏ పని చేసినా దాని వెనకాల మా బాబా ఉంటారని చెప్పి నమ్ముతాను. ఇంకా గిఫ్ట్ల విషయానికి వస్తే అబ్బబ్బా ఏమున్నాయండి, ఒకదాని మించి ఒకటి ఉందన్నమాట. గిఫ్ట్లు అయితే ఏదోలే గృహప్రవేశానికి పిలిచింది ఏదో ఒకటి ఇచ్చేద్దాం అనుకున్నట్టు కాకుండా నా మీద ప్రేమతో కొన్నట్టు అనిపించిందండి. ప్రతి ఒక్క గిఫ్ట్ మీద వాళ్ళకి నా మీద ఉన్న మమకారమే కనిపిస్తుంది. చాలా బాగున్నాయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఏది కూడాను నాకు యూజ్ కాదు అని చెప్పి అన్నట్టుగా లేదండి. ప్రతిదీ నాకు యూజ్ అయ్యేదే ఇచ్చారు. నన్ను దృష్టిలో పెట్టుకొని కొన్నట్టున్నారు. ఇంకా ఈ గిఫ్ట్ల రూపంలో బాబా గారు కూడా నా దగ్గరికి వచ్చేసారు. అంతా బాగానే ఉన్నా ఏదో ఎక్కడో చిన్న గిల్ట్ ఫీలింగ్ ఉందండి. అంటే అందరినీ పిలవలేకపోయానే అన్న చిన్న బాధ ఉండిపోయింది. మేము ఫంక్షన్ చేద్దాము అనుకున్నది మాత్రం చాలా తక్కువ టైంలో నిర్ణయం తీసుకున్నామండి. అప్పటికప్పుడు అస్సలు అవ్వలేదన్నమాట. ఆ ఒక్క చిన్న గిల్ట్ ఫీలింగే తప్పితే ఇంకా మిగతావన్నీ బాగానే జరిగిపోయినాయండి. చాలా బాగా జరిగింది. ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు నుంచి జరిగేది ఒక ఎత్తు అండి. ఎందుకంటే సామాన్లు షిఫ్ట్ చేయడం కానీ, నా పార్లర్ షిఫ్ట్ చేయడం కానీ చాలా అంటే చాలా చాకరీ అనమాట. ఎంత చాకరీ అంటే అసలు మీకు మధ్య మధ్యలో
వ్లాగ్స్ కూడా పెడతాను చూడండి. మీకు తెలియదేముంది, ఇల్లు షిఫ్ట్ అయితే ఎంత పని ఉంటుందో. అందులోనూ పక్కిల్లే అవ్వడం వల్ల మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ ని కూడా మాట్లాడడానికి లేదు. మేమే స్వయంగా వెళ్ళి కొన్ని సామాన్లు తెచ్చుకొని మెల్లిమెల్లిగా సర్దుకోవాలి. అందుకే మాకు ఇంకా పని ఎక్కువలాగా కనిపిస్తుందండి. ప్యాకర్స్ అండ్ మూవర్స్ అంటే వాళ్ళు షిఫ్ట్ చేసేస్తారు, మిగతా ఇక్కడి నుంచి మనం సర్దుకోవడము ఇట్లా ఉంటుందన్నమాట. ఇంకా స్వయంగా మేమే ఒక్కొక్కటి తెచ్చుకొని సర్దుకోవాలంటే అటు ఇటు తిరగలేక కాళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి. ఈ పనులన్నీ 2-3 డేస్లో కంప్లీట్ చేసుకోవాలండి, లేదంటే నేను వర్క్ స్టార్ట్ చేయడం కుదరదు. వర్క్ స్టార్ట్ చేస్తేనే మళ్ళీ నేను నెక్స్ట్ గెట్ ఇన్ అవ్వడానికి ఉంటుంది. ఇంకా కొంతమంది గిఫ్ట్స్ ఇస్తే, కొంతమంది అయితే నాకు శారీస్, ఇంకా మా హస్బెండ్కి ఇంకా పిల్లలకి బట్టలు పెట్టారండి. ఇవి కాకుండా ఇంకా కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయండి. అవి అయితే నేను పూజలో పెట్టేశాను. మా సిస్టర్ అయితే వెండి కుందులు ఇచ్చింది. మా చిన్నత్తయ్య గారు అయితే యాంటిక్ పీసెస్ అంటే ఆవు దూడ అవిను తులసి మొక్క ఇంకా వేరే అవి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అది కాకుండా రిటర్న్ గిఫ్ట్ నేను ఏం పెట్టాను అనేది కూడా చూపిస్తాను. అంటే అది పెద్దగా ఏం పెట్టలేదండి, చాలా చిన్నగా తాంబూలం లాగా ఇచ్చానమాట. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా అంతకు మించి గిఫ్ట్స్ అయితే నేను మీ అందరి దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. అదేంటంటే మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలండి. ఇంకా బ్లెస్సింగ్స్ తో పాటు నా ఛానల్ని కనుక ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా ఛానల్లోకి వెళ్ళి నేను పెట్టిన వీడియోస్ అన్ని చూసి మీకు నచ్చితే, మీకు ఓకే అనుకుంటే అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఈ ఇల్లు మారే హడావుడి పనులన్నీ అయిపోతే గనక నేను వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాను కదండి, అప్పుడు మీకు మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అప్పటిదాకా ఇలాంటి చిన్న వ్లాగ్స్ పెడతానండి. అది కూడా నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీరు మాత్రం మర్చిపోకుండా మీ బ్లెస్సింగ్స్ ని కామెంట్ రూపంలో ఇచ్చేసేయండి. ఇంకా ఈ వీడియో ద్వారా మనస్ఫూర్తిగా చాలా ఇష్టంగా నన్ను బ్లెస్ చేస్తూ ఇలాంటి గిఫ్ట్స్ అన్ని ఇచ్చిన వీళ్ళందరికీ కూడాను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే ఈ మధ్యనే నా ఛానల్ కి 36K వచ్చిందండి. మీ అందరి అభిమానం నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు నాకు ఇస్తున్న ఈ సపోర్ట్ ని నేను అట్లాగే నిలబెట్టుకుంటానండి ఎప్పటికీ కూడాను. మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి నేను. ఇంకా నేను ఈ వీడియోని ఒక మంచి బాబా సాంగ్ పాడి పూర్తి చేద్దాం అనుకుంటున్నాను. సాంగ్ ఎలా పాడానో లాస్ట్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్యనామం, సర్వపుణ్యధామం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం. ఏ చోట ఉన్నా, ఏ నోట విన్నా, ఏ చోట ఉన్నా, ఏ నోట విన్నా, శ్రీ సాయి చరితం చిదానంద భరితం, చిదానంద భరితం, చిదానంద భరితం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం. ఏ వేళనైనా, ఎంత వారికైనా, ఏ వేళనైనా, ఎంత వారికైనా, సాయి వచన సారం కైవల్య తీరం, కైవల్య తీరం, కైవల్య తీరం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్యనామం, సర్వపుణ్యధామం, సాయి దివ్య రూపం. ఏదో అలా బాబాని స్మరించుకుంటూ పాడానండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే కామెంట్ చేయండి. ఒకవేళ బాగోలేదు అనుకున్నా సరే కామెంట్ చేయండి, పర్వాలేదు. ఇంకా మరెన్నో యూస్ఫుల్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.